మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రగడు చెక్పోస్టు దగ్గర 20 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు అధికారులు. వేములవాడలోని ఓ వ్యక్తికి చెందిన డబ్బుగా దీన్ని గుర్తించారు. వేములవాడ నుంచి హైదరాబాద్కు కారులో నగదు తరలిస్తుండగా డబ్బును పట్టుకున్నారు. బాధితుల దగ్గర డబ్బుకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో నగదును ఎస్టీటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో 20 లక్షల నగదును పట్టుకున్నారు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మరీ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిన్న రోజున కూడా సిరిసిల్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన సందర్భంలో కూడా వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. వీఐపీలు ఎవరు కూడా వచ్చినటువంటి సందర్భంలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని లోనికి అనుమతించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే సిరిసిల్లలోని రగుడు చెక్ పోస్ట్ వద్ద 20 లక్షల రూపాయల నగదును ఈ రోజు పోలీసులు పట్టుకోవడం జరిగింది. వేములవాడకు చెందిన శాంబశివ సంబంధించిన నగదుగా పోలీసులు గుర్తించారు. తన కారులో వేములవాడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో ఆ డబ్బును పోలీసులు చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ డబ్బులు ఎక్కడివి అనే సమాధానం మాత్రం ఎవరైతే సాంబశివ ఉన్నాడో తను పోలీసులకు మాత్రం వెల్లడించలేదు. దీంతో అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి నగదు ఎవరైనా ట్రాన్సాక్షన్ చేసినట్టయితే లేకపోతే నగదును వాహనాల్లో తీసుకెళ్తున్నట్టయితే దానికి ఖచ్చితంగా కొంత సమాచారం వారి వద్ద ఉండాలి, లేదంటే వాటిని ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సూచించిన మేరనే మాత్రమే నగదును తరలించవలసి ఉంటుంది. అంతకు మించి లక్షల్లో నగదు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం దొరికినటువంటి 20 లక్షల నగదును ఎక్కడికి తరలిస్తున్నారో ఆ నగదును ఎక్కడి నుంచి వచ్చిందనే సమాధానం మాత్రం ఆ వ్యక్తి వద్ద లేకపోవడంతోనే ఈ నగదును సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు సిరిసిల్ల మున్సిపాలిటీతో పాటు అటు సిద్దిపేటలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు వేములవాడలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారీగా నగదు తరలించడం పైన పోలీసులు ఫోకస్ చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైతే వాహన తనిఖీ సందర్భంలో వాటిని అన్ని కూడా పూర్తి స్థాయిలో వీడియో రికార్డు చేస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇలా వీడియో రికార్డు చేస్తూ ఆ వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలోనే ఈ కారులో 20 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఇంకా కూడా ఎవరైనా పెద్ద మొత్తంలో తరలిస్తే మాత్రం నగదు సంబంధించినటువంటి ఆధారాలు ఖచ్చితంగా వారి వద్ద ఉంచుకోవాలని చెప్పి ఇటు ఎన్నికల అధికారులు పోలీసుల అధికారులు సూచన చేస్తారు. ప్రస్తుతం అయితే వేములవాడ రగుడు వద్ద లభించినటువంటి 20 లక్షలు మాత్రం పోలీసులు సీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.